కృష్ణ ధర్మ రక్షణ ఛానల్ వారికి వారి యొక్క వీడియోకి మాకు జవాబు ఇది. వాళ్ళు ఏమన్నారంటే మక్కేశ్వర టెంపుల్ అంటున్నారు. ఏదైతే ఇప్పుడు మక్కా ప్రాంతాన్ని మక్కేశ్వర టెంపుల్ గా పూర్వం పిలిచేవారు. ఇవి మక్కా ఒక దేవాలయం అంటున్నారు. దాని యొక్క ప్రదక్షిణ కూడా చేస్తారు అంటున్నారు. ఏదైతే మక్కా దేవాలయం, ఏదైతే మక్కా ప్రాంతం ఉందో ఆ మక్కా ప్రాంతానికి మునుపటి పేరు ఆ మక్కా కాదండి, మక్కేశ్వర టెంపుల్. సోదరుడు దీని గురించి బాగా రీసెర్చ్ చేయలేదు. రీసెర్చ్ చేసి ఉంటే అసలు నిజం బయటపడుతుంది. అసలు సత్యం అని. సత్యానికి నిజానికి తేడా ఉంది. సత్యం ఇప్పుడు మారదు, నిజం మారుతుంది. సూర్యుడు పొద్దున్నే ఉదయిస్తాడు అనేది సత్యం ఇప్పుడు మారదు. నిజం అనేది మారచ్చు. అందుకని నిజం నమ్మరా అంట ఎవరికైనా మనం ఏదైనా నమ్మించాలంట. కనుక సత్యాన్వేషణ చేయాలి. ఇక్కడ ప్రదక్షిణ చేశారంటున్నారు. మొట్టమొదటి ధర్మం భూమి మీద ఏదైనా వచ్చింది అంటే అది ఇస్లాం ధర్మం, శాంతి ధర్మం. ఇస్లాం ధర్మం వచ్చింది. ఇస్లాంని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు స్థాపించారు, ఆయన మొదలుపెట్టారు అనేది ఒక తప్పుడు ఆలోచన, ఒక పుకారు లాంటిది అనమాట. జనాలు పుట్టించిన పుకారు. అందుకనే ఇస్లాం అనే ధర్మాన్ని స్థాపించింది ఎవరు అంటే అది మనల్ని మిమ్మల్ని అందరినీ పుట్టించిన పాలకుడు, పోషకుడు ఆయన స్థాపించాడు, ఆయన పంపించాడు. మొట్టమొదటి మానవుడు ఆదం అలైహిస్సలాం, మొట్టమొదటి ప్రవక్త ఆదం అలైహిస్సలాం. అలాగే రెండోది ఏంటంటే మక్కాని ప్రదక్షిణ చేస్తున్నారు హిందువుల్లాగా అన్నారు. ప్రదక్షిణ చేసేది మక్కా మసీదుని కాదు, హసరే అస్వద్ అనే నల్లటి రాయి ఉంది, దాన్ని కూడా కాదు. మక్కా పైన అంటే మక్కా ఎక్కడుందంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీలో ఉంది. ఈ సెంటర్ ఆఫ్ గ్రావిటీలో మక్కా కరెక్ట్గా ఉంది కాబట్టి దాని యొక్క ప్రదక్షిణ చేయడం జరుగుతుంది. దానికి కూడా కారణం ఉంది. ఆ మక్కా పైన 7 ఆకాశాల్లో దాటిన తర్వాత బైతుల్ మామూర్ అని ఉంది, ఒక మక్కా లాంటిది. అక్కడ కూడా ప్రదక్షిణాలు జరుగుతూ ఉంటుంది. అక్కడ కూడా దైవదూతలు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పుట్టించిన దైవదూతలు హజ్ చేస్తూ ఉంటాయి. ఒక దైవదూత ఒకసారి ఒక రౌండ్ వేసిందంటే రెండో రౌండ్కి మళ్ళీ ఖయామత్ వరకు, కలియుగం వరకు రాదు, అంత పెద్దదన్నమాట. దానిపైన అల్లాహ్ యొక్క సింహాసనం ఉంది. అంటే ఎవరైతే మక్కా ఆలయానికి, మక్కా మస్జిద్కి ఎవరైతే ప్రదక్షిణ చేస్తున్నారో వారు ఆ ఆలయం యొక్క ప్రదక్షిణ చేయట్లేదు, ఆ దేవుని యొక్క సింహాసనం యొక్క ప్రదక్షిణ చేస్తున్నారు. మీకు మా సమాధానం అర్థమైంది అనుకుంటున్నాను. A few moments later. ఇప్పుడు నైజాం అని అందరు తిడుతున్నారు కదా, అందులో నైజాం గారు ఎన్ని గుళ్ళకి భూములు ఇచ్చాడో రాసి చూపిస్తున్నాను. ఎంతమంది వేద పండితులకి స్కాలర్షిప్స్ ఇచ్చినారో, భూములు ఇచ్చినారో చూపిస్తున్నాడు. అనంతపురం వెళ్తే చాలామంది ముస్లిమ్స్ అద్భుతంగా పోతన భాగవతం పద్యాలు చెప్తారు. మతానికి సంబంధం లేదు అది. మా తాతగారు ఉర్దూ రాస్తారు. ఉర్దూ మీడియం ఉండిందండి అప్పుడు. అవునవును, ఉర్దూ మీడియం. ఇప్పుడు భాషను ఏం చేసినారు, మతంతో జోడం చేసినారు. భాషకి మతానికి సంబంధం లేదు, వేరు అంశాలు. సంస్కృతము బ్రాహ్మణ భాష కాదు. సంస్కృతము దారా షిక్కో సంస్కృతంలో వ్యాఖ్యానం రాసినాడు ఔరంగజేబ్ వాళ్ళ అన్న. భగవద్గీత వ్యాఖ్యానం దారా షిక్కో రాసినాడు, మహాపండితుడు. నేను ఇంకోటి మీకు చెప్తా. ప్రొఫెసర్ సులైమాన్ సిద్దికీ అని ఉన్నారు. ప్రొఫెసర్ సులైమాన్ సిద్దికీ ఈజ్ అన్ అథారిటీ ఆన్ ఆర్కైవ్స్. తెలంగాణ స్టేట్ ఆర్కైవ్ ఉంది ఒక డిపార్ట్మెంట్ తార్నాకాలో. మోర్ దాన్ 2 మిలియన్ డాక్యుమెంట్స్ స్టోర్ చేసినారు, జాగ్రత్తగా కాపాడినారు వాళ్ళు. 2 మిలియన్ ఉర్దూ డాక్యుమెంట్స్. ఆయన నాకు ఒక ఆర్టికల్ రాసి చూపించినాడు. ఆయన రాసిన ఆర్టికల్. ఇప్పుడు నైజాం అని అందరు తిడుతున్నారు కదా, అందులో నైజాం గారు ఎన్ని గుళ్ళకి భూములు ఇచ్చాడో రాసి చూపిస్తున్నాడు. ఎంతమంది వేద పండితులకి స్కాలర్షిప్స్ ఇచ్చినారో, భూములు ఇచ్చినారో చూపిస్తున్నాడు. ఇప్పుడు నైజాం అని అందరు తిడుతున్నారు కదా, నిన్న డెక్కన్ రీజన్ ద మోస్ట్ కాస్మోపాలిటన్ రీజన్. అసలు అయోధ్య జడ్జిమెంట్ రేపు రాబోతుంది అంటే నేను ఇవాళ మస్జిద్లో ఉన్నా.
రేపు అయోధ్య జడ్జిమెంట్ రాబోతుంది అంటే నేను మస్జిద్లో ఉన్న ఇషాక్ మస్జిద్ అక్కడ ఎందుకు పోయినాను, నేను ఒక క్లినిక్ ఇనాగ్రేషన్కి వాళ్ళు పిలిచినారు. క్లినిక్ ఇనాగ్రేషన్ కాదు, ఏడాది కంప్లీట్ చేసుకున్నది, వార్షికోత్సవాన్ని పిలిచినారు. నన్ను ఒక వాళ్ళ ఇమాంలు మౌల్వీస్ ఉంటారు, తర్వాత ఒక చర్చ్ ఫాదర్, ముగ్గురం పోయినాం. అలా మీడియా వాళ్ళు వస్తారా రారా, వచ్చిండ్రు. వచ్చి రేపు అయోధ్య జడ్జిమెంట్ వస్తుంది కదా, మీ అభిప్రాయం ఏందని అడిగిండ్రు. నేనన్నా మేము దక్షిణ అయోధ్యకి, ఇక్కడ దక్షిణ అయోధ్య, ఇది ఏది భద్రాచలం, అది ఉత్తర అయోధ్య. ఇక్కడ ఏ మాత్రం ప్రాబ్లమ్స్ ఉండవు, ఎటు వచ్చినా తీర్పు. ఎందుకంటే మేము దక్కన్ ఈ భాగం అంటే తెలంగాణ భాగం దక్కన్ కదా, ఇది దక్షిణాన్ని వాళ్ళు దక్కన్ అంటారు. ఈ ప్రాంతం వాళ్ళము సామరస్యంగా ఎలా జీవించాలో ప్రపంచానికి నేర్పించిన వాళ్ళం. లేకపోతే తానాషాకి మంత్రులు అక్కన్న మాదలు ఉండిండ్రు. ఔరంగజేబు దాదాపు 6 నెలలు ముట్టడించిందండి గోల్కొండ కోటను. ఏం చేయలేకపోయాడు ఔరంగజేబు. తానాషా పైకెక్కి నవ్వుతుండే, గాలి ఎగిరి అంటే ఫరిస్టా రికార్డ్ చేస్తారు అన్నీ. ఆయన వర్షం పడితే బట్టలన్నీ ఎగిరిపోతే ఆయన నవ్వుతున్నాడు పైకెక్కి తానాషా. ఎందుకు అంటే సామరస్య వాతావరణం, మతం పిచ్చి లేదు. అందుకే భద్రాచలానికి ముత్యాల తలంబ్రాలు పోతున్నాయి, కళ్యాణోత్సవం జరుగుతుంది. భద్రాచల రామదాస్ ఎప్పుడు వచ్చిండు, తానాషా కాలంలో కదా వచ్చిండు. సో ఇది ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి. వేసేసాడు, బాగా వేసేసాడు. అంటే అది